వస్తున్నది కానీ మాది బాకీది పట్టుకోవడం ఎవరు అడిగితే పెన్ చేస్తే లోన్ కిందికి నమస్తే తెలంగాణ పట్టణంలో దూరందుకున్న టీఆర్ఎస్ అంటారు దూరందుకున్న కారు వీడు దొరుకుతున్నారు అంటే మన కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు మన దేశంలోనే ప్రప్రథంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టని పథకాలను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారికి మేము ఓటేస్తామనే ప్రస్తావన కొత్తగల్లో కల్పించినందుకు నిజంగా ఇక్కడ ఉన్న నిదానంతో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రస్తావన తీసుకొచ్చినటువంటి మరి సారో కార్యక్రమాలు ఖచ్చితంగా మనం అవసరం అనుకుంటే కాబోయే ప్రధాని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చక్రం తిప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఈ రోజు లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా మహిళలకు నిజంగా పింఛను ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఈ రోజు స్పందన వచ్చింది. మనం అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కారు గుర్తు కేసి ఖచ్చితంగా గెలిపించినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే
ఎంత ముందంజలో ఉందో ఇంకా 10 అంతుల ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇక్కడ స్థానిక నాయకులు మరి మార్నింగ్ నుంచి కూడా ప్రచారం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు నిజంగా ఈ ప్రచార కార్యక్రమంలో కూడా వాళ్ళ స్పందన కూడా బాగా కనిపించింది. ఎందుకంటే వాళ్ళకు వచ్చినటువంటి షాదీ ముబారక్ కానివ్వండి, మైనారిటీ రిజర్వేషన్ కానివ్వండి, మైనారిటీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 70 సంవత్సరాల సంవత్సరాల ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు మన కేసీఆర్ ప్రభుత్వం మరి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి కేటీఆర్ గారు మన రథసారథి. మరి ఈరోజు ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి విలేజ్ లో, ప్రతి దగ్గర కూడా ఆయన ప్రచార కార్యక్రమంలో మరి అందరు కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. మేమందరం కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని కారు గుర్తుకు వేస్తా ఉన్న సందర్భంలో కూడా మరి ముఖ్యంగా ఈరోజు ఎంపీగా గెలిచినట్టయితే మన వికారాబాద్ లో కొన్ని శాశ్వతమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ మనము సాల్వ్ చేసుకునే విధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి నేతృత్వం లోపల మనం కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ ఈయనను ఓటేసి గెలిపించుకొని ఎంపీని మనం ఢిల్లీకి పార్లమెంట్కి పంపించినట్టయితే కొన్ని సమస్యలను సాల్వ్ చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని బలపరచగలరని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ పిలిపించినా కానీ వందలాదిగా ప్రచారంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేసినందుకు కొత్తగాడి గ్రామ ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కేసీఆర్ గారు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ పథకాలు ఈ ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్నటువంటి పథకాలన్నీ కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇవన్నీ కూడా ఆసరా పెన్షన్లు కావచ్చు, మొత్తం కూడా దేశానికి ఆదర్శవంతంగా ఈరోజు ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కావచ్చు, ఈరోజు ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలన్నీ కూడా దేశానికే మొత్తం కూడా ఆదర్శవంతంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు రైతులకు సంబంధించి గతంలో ఎవరు కూడా రైతులను పట్టించుకున్నటువంటి పాపన పోలేరు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలంతా కూడా రైతులు ఎరువులు కావాలని అడిగితే రైతుల మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపించినటువంటి చరిత్ర గత ప్రభుత్వాలకు ఉండే. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఎవరు రైతులు అడగలే మాకు పెట్టుబడి సాయం ఇవ్వాలని. కానీ కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా పెట్టుబడి సాయం తప్పకుండా రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి భావించి ఎకరాకు 10,000 రూపాయలు 2 విడతల్లో 10,000 రూపాయలు ఈరోజు ఇవ్వదలిచింది. అదేవిధంగా ఒక్క గుంట ఉన్న భూమి ఉన్నటువంటి రైతు కూడా అకాలంగా మరణిస్తే ఆ రైతు కుటుంబానికి తక్షణమే 15 రోజులలో 5 లక్షల బీమా అందిస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా 24 గంటల కరెంటు దేశంలో ఇక్కడ కూడా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ సదుపాయం ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అట్లాంటి ముఖ్యమంత్రి మనకి ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, దేశ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రజలు కోరుకున్నటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి సంకీర్ణ యుగంలో డెఫినెట్గా కేసీఆర్ గారు ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ అని జతగడుతున్నాడో, అన్ని ప్రాంతీయ పార్టీలను కూటమి కడుతున్నాడో, ఆ కూటమి ద్వారా తప్పకుండా రేపు ప్రధానమంత్రి ఎవరు కావాలంటే కూడా అది తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారు నిర్ణయించేటటువంటి పరిస్థితి ఉంది, రాబోతుంది రేపు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనమందరం కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేసి రంజిత్ రెడ్డి గారు మన తరఫున ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా నిలబడ్డాడు. ఆయన కూడా ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఇక్కడనే చదువుకున్నటువంటి వ్యక్తి, ఇక్కడనే వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఈరోజు ఈ ప్రాంతంలో సేవ చేయాలని భావించినటువంటి వ్యక్తికి ఈరోజు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరూ కూడా సంక్షేమ పథకాలు మేము పోతే అడిగితే అందరూ కూడా అవ్వాలి చెప్తున్నారు. నాకు తప్పకుండా కేసీఆర్ గారు మా పెద్ద బిడ్డ, మాకు 1000 రూపాయల పెన్షన్ ఇప్పుడు వస్తుంది, 2 నెలల తర్వాత మాకు 2016 రూపాయలు వస్తాయని మాకు నమ్మకం ఉంది కేసీఆర్ మీద అంటారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా
మైనార్టీ సోదరులు కావచ్చు, మొత్తం అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్కి మరోసారి కేసీఆర్ వైపు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొత్తగాడి నుండి మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇక్కడ నుండి మెజార్టీ ఇచ్చారు. రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొత్తగాడి మొత్తం కూడా ఏకపక్షంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో మీ అందరికీ సేవ చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, రాజమల్లు కావచ్చు, అదేవిధంగా మనతో పాటు వచ్చినటువంటి రమేష్ అన్న కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అస్గర్ గారు కావచ్చు, అందరు కూడా ఈరోజు అందరు కలిసికట్టుగా, కేకే గారు కావచ్చు, అందరు కూడా కలిసికట్టుగా మీ అందరూ ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు యువజన సంఘాలకు హనుమాన్ నేతాజీ గాజీ కేజీఎన్ అంబేద్కర్ యువజన సంఘాలకు నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ ఇంటిని కదిలించినా తమ్మి ఎందుకు వస్తారు, మనం వేసేదే టీఆర్ఎస్ అని ఇంట్లో నుంచి స్వచ్ఛందంగా ప్రచారంలో భాగంగా ఓటు అడిగితే మేము కూడా వస్తాం, మేము బట్టి ప్రచారం చేస్తామని పొద్దున ఒక 10-20 మంది వెళ్ళాం. మేము మీతో పాటు మేము కూడా వస్తున్నామని ప్రతి ఇంటి నుంచి ఓటు అడగనికపోతే ఓటు వేయడమే కాదు వేయించే మా బాధ్యత అని చెప్పి ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్కరు బయటికి వచ్చి ప్రచారంలో ఇలా పాల్గొన్నందుకు ఊరు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క శిరస్సు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ పథకాలు ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు. నేను ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి పుట్టిన నుంచి సచ్చిందాకా కేసీఆర్ పథకం లేనిదే ఒక మనిషి మరణ లేకుండా అయిపోయింది మన తెలంగాణలో. కేసీఆర్ అంతా కనిపించని గాలి శ్వాసను ఎట్లా నిలబడుతుందో కనిపించే కేసీఆర్ కూడా మన తెలంగాణ ప్రజానీకానికి ఆ విధంగా తోడ్పడుతున్నాడు. కాబట్టి ఇంత చేసినా మనం కేసీఆర్కు మనం చేయాల్సింది ఒకటి ఓటు మాత్రమే వేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలను చూసి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లోపల మన కొత్తగడి గ్రామం లోపల మెజార్టీ ఇచ్చి మెతుకు ఆనంద్ గారిని గెలిపించడం జరిగింది. అలాగే మన ఈరోజు 11 తారీఖు రోజు జరిగేటటువంటి పార్లమెంటు ఎలక్షన్ లోపల మన కొత్తగడి గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ కొత్తగడి గ్రామానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై విశేషణ లీడర్లకు మరి గ్రామస్తులకు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఇక్కడున్న గ్రామస్తులందరూ అంటే పుట్టిన బిడ్డ నుంచి పెద్దగున్న ఉత్సవాల వరకు కేసీఆర్కి సపోర్ట్ చేస్తామని చెప్పి అన్న వరకు క్యాట్రాక్ వస్తుంది, వాళ్ళకు ఆపరేషన్లు అయినాయి. పుట్టిన పిల్లలకు గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ద్వారా ఫ్రీగా మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మెరుగైన వైద్యం అందుతున్నది. పుట్టినాక కూడా 12,000 వరకు వాళ్ళకి ఇస్తున్నారు. మరి రైతు బంధు ఉన్నది కదా, ఆ కార్యక్రమంలో కూడా రైతుకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి 12,000 ఒక 10,000 వాళ్ళ బ్యాంకులకు వస్తున్నది. తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఎక్కడో సముద్రంలోకి వెళ్ళే నీళ్లను మళ్ళీ రివర్స్ తీసుకొని వచ్చి మన ఇంటింటికి తీసుకొని వచ్చి మన ఇంటి ద్వారా అందరూ కేసీఆర్ గారు మీ అందరి కాలు అడుగుతున్నారు నల్ల ద్వారా. తర్వాత మిషన్ భగీరథ ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి నీళ్ళు వస్తున్నది. ఇన్ని మంచి పథకాలను చూసి రైతు బంధువు అయినా కూడా ఏవైనా కూడా అకారణంగా ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా వస్తున్నది. ఇవన్నీ పథకాలను చూసి ఈ పథకాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా చూసుకొని వాళ్ళందరూ కూడా కాపీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ గారు కూడా ఈ రైతు బంధు పాలనను కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుని మెయిన్ అజెండాలాగా పెట్టుకున్నారు. అలాంటి కార్యక్రమం చేసిన ఈ కార్యక్రమం డాక్టర్ రంజిత్ రెడ్డి గారు మన లోకల్లో ఉన్నారు, వ్యాపారస్తులు, పెద్దలు, మంచి వ్యక్తులు. ఆయనకు అత్యధిక ఇంతకుముందు మన డాక్టర్ ఆనంద్ గారికి కూడా మెజారిటీతో పాటు కొత్తగారి వాళ్ళు మెజారిటీ తీసుకొని వచ్చి వాళ్ళని గెలిపించారు. అదేవిధంగా ఈరోజు పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో ఓటు వేసేసి గెలిపించాలని ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కీలకమైనవి రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ అనే పంటను ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ అనే పంటను పెట్టారు. ఈ ఎంపీ ఎన్నికలు అనేటివి పంటకు ఎరువులు లాంటివి. ఈ పంట మంచిగా పెరగాలంటే ఎంపీలు ఖచ్చితంగా గెలవాలి. కేంద్రంలో అంటే ఢిల్లీలో మన రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి, మన తెలంగాణను ఇంకా అభివృద్ధి చేయడానికి మనమందరం
ఎంపీ టీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరింత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దతు పలకాలని మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ సెలవు. నమస్కారం. 1వ వార్డు 2వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పార్టీల నాయకులు అందరికీ పేర్లు మర్చిపోయిన నేత ఎవరు భావించొద్దు. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కొత్తగడి గ్రామం అంటేనే టీఆర్ఎస్ కంచుకోట. ఈ గ్రామంలో మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇట్లా బంపర్ మెజార్టీ ఇవ్వడం జరిగింది. దానికంటే అత్యధిక మెజార్టీ ఈ ఎంపీ ఎన్నికల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. రేపు ఏప్రిల్ 11వ తారీఖు నాడు మన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అదేవిధంగా మీతో పాటు మీ యొక్క ఓటు మరియు మీరు ఇంకా ఇతరులకు ఇట్లా ఓట్లు వేయించే బాధ్యత మీది. ఎందుకంటే పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ ఫలాలు తీసుకుంటున్నాం. మన ఓటేసే బాధ్యత మనది. మనము ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటని కోరుకుంటూ కొత్తగడి గ్రామస్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు నిత్యం చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తామని చెప్పి కొత్తగారిలో అందరూ కూడా నేను వెనకాల ఉండి పెద్ద మనుషులందరిని అడిగితే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకే వేస్తాం ఓటు, వేరే వాళ్ళకి ఎవరికి కాంగ్రెస్ పార్టీకి వేయమని చెప్పడం జరిగింది. బీజేపీ పార్టీ కూడా వేయమని చెప్పడం జరిగింది. ఈరోజు మన కేసీఆర్ గారు ప్రకటించినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఆయనను గెలిపించుకుంటే మన వికారాబాద్కి రైల్వే ఎంఎంటీఎస్ రైలు కానీ ఇతర రైళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా నవోదయ విద్యాలయం కానీ అట్లాగే కేంద్రీయ విద్యాలయం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రాంతాన్ని టూరిజం డెవలప్మెంట్గా మన వికారాబాద్ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కేంద్రం నుండి రావాల్సిన నిధులు వాళ్ళు కొట్లాడి మనకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేమందరూ కూడా కొత్తగాడి గ్రామ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ముక్కవాణి దీక్షతో ఈరోజు ఇంటింటికి తిరిగి ప్రజలని ఓట్లు అడుగుతూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వికారాబాద్లో లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వికారాబాద్లో మీరందరూ కూడా కొత్తగాడిలో బంపర్ మెజార్టీ ఇవ్వాలి. ఆ రకంగా వికారాబాద్ టౌన్లో నియోజకవర్గంలో దాదాపు ఒక 50,000 మెజార్టీ వికారాబాద్ నియోజకవర్గం నుండి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా పేరున పట్టణ ప్రజలకి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ